ఎవ్రీ 2-3 మంత్స్‌కి ఒకసారి బస్ అయితే ఆర్మీ క్వార్టర్స్ నుంచి ఫ్యామిలీని అందరిని తీసుకొని ఒక సండే రోజు బ్యూటిఫుల్ లొకేషన్స్‌కి అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా ఒక మంచి ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏమేం ప్లేసెస్ చూసామనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూసేయండి. సండే రోజు బస్ అయితే మార్నింగ్ 10కి వెళ్తుంది కాబట్టి అందరు రెడీ అయ్యి ఉండాలని చెప్పారు. మార్నింగ్ తొందరగా లేచి పనులన్నీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే రెడీ చేసేసాము. మా హస్బెండ్ కి సండే అయినా సరే డ్యూటీ మాత్రం కంపల్సరీగా ఉంది కాబట్టి తనైతే ఇంకా మాతో పాటు రావట్లేదు. ఎవరికైతే డ్యూటీ లేదో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని వస్తున్నారు. మిగతా వాళ్ళు నార్మల్ గా సింగిల్స్ ఉంటే వచ్చేస్తున్నారు అన్నమాట. మార్నింగ్ 10 కని చెప్పిన బస్ అయితే దాదాపుగా 11 o'clock అయితే అయ్యింది. పిల్లల కోసం బనియాలో నేనైతే ఒక బాటిల్ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను. మేము వెళ్లే ప్లేస్ ఎంత దూరంలో ఉందో, తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో నాకు అసలు ఐడియా లేదు. అందుకని చెప్పేసి పిల్లల కోసం కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నాను. బస్సు స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయితే కనిపించింది. లే లదాఖ్ లో అయితే బుద్ధునికి సంబంధించిన పెద్ద ఫెస్టివల్ అయితే జరుగుతుంది. అందుకే ఈ ట్రాఫిక్ అన్నమాట. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కడికక్కడ బండ్లు అయితే ఆపేశారు. ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ అయితే కంపల్సరీగా పాటించాలి కాబట్టి మేమైతే అక్కడ నుంచి వేరే రూట్ ఉంటే అక్కడ నుంచి అయితే వచ్చేసాం. బస్ లో నుంచి ఒకసారి లొకేషన్ అయితే చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అలా కొద్దిగా ముందుకు వస్తుంటే పత్తర్ సాహిబ్ టెంపుల్ అయితే కనిపించింది. లదాఖ్ లో ఈ పత్తర్ సాహిబ్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి గురునానక్ గారిది. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, సంగం పాయింట్ కి అయితే వెళ్తున్నా. ఈ గురునానక్ టెంపుల్ ముందు నుంచి సంగం పాయింట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడైతే అడుగడుగున ఆర్మీ ఏరియాస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసిండ్రా ఈ కొండ దాటినెంబడే మనకైతే సంగం పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ సంగం పాయింట్ అనేది సింధు జాన్స్కర్ రివర్స్ అన్నమాట. మేమైతే ఇప్పుడు కొండ పైన ఉన్నాము. అటు నుంచి కనిపిస్తున్నది జాన్స్కర్ రివర్. ఇక్కడ రోడ్డు పక్కల కనిపిస్తున్నది అయితే సింధు రివర్ అన్నమాట. ఈ సంగం పాయింట్ నుంచి బై రోడ్ పైన చండీగఢ్ కి అయితే వెళ్ళొచ్చు. మేమైతే అక్కడ కొండ పైన రోడ్ కనిపిస్తుంది కదా, అంత హైట్ లో నుంచి అయితే కిందికి అయితే వచ్చేసాము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ నుంచి వెహికల్స్ కూడా వస్తున్నాయి, చూసేయండి. మేము వచ్చిన బస్ అయితే రోడ్ కి ఒక పక్కన అయితే ఆపేసాం. మేమైతే ఇంకా బస్సు దిగి రోడ్ క్రాస్ చేసి వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నాకైతే ఇద్దరు చిన్న పిల్లలు తీసుకెళ్తున్నాను కాబట్టి కొంచెం టెన్షన్ గా, ఎందుకంటే అది వాటర్ కాబట్టి. కాకపోతే మా పక్కన ఉండే దీది వాళ్ళు పిల్లల్ని కొంచెం చూసుకుంటారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎండ లేదు కాబట్టి వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. చుట్టూ మంచు కొండలు, మధ్యలో 2 నదులు. ఈ లొకేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే ఒక వైట్ బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండస్ అండ్ జాన్స్కర్ రివర్స్ అని ఉన్నాయి. సింధు నది అలాగే జాన్స్కర్ నది, ఈ 2 నదులు కలిసే చోట. అందుకే ఈ ప్లేస్ నైతే సంగం ఘాట్ అని పిలుస్తారు. లే లదాఖ్ లోని బ్యూటిఫుల్ లొకేషన్ లో ఈ ప్లేస్ ఒకటి అన్నమాట. ఇక్కడే ఉండాలి జున్ను, ఇక్కడ ఉండాలి, వెళ్ళొద్దు. పిల్లల్ని అయితే ఇంకా వాళ్ళు అడిగినట్టు వాటర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను, కానీ సేఫ్ ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నాను. ఇక్కడైతే వాటర్ ఫ్లో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. వీడియో తీస్తున్నాను కానీ నా మనసు అంతా పిల్లల పైనే ఉంది. వాటర్ అయితే మామూలు కూల్ గా లేవు, అసలుకి చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. ఇంత మంచి లొకేషన్ కి వచ్చిన తర్వాత ఫొటోస్ దిగకుండా ఉంటామా? మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్, సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. அவங்க தெரியல ஜின்னு ఇంకా మాతో పాటు బస్సులు వచ్చిన వాళ్ళైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయారు. మేము ఇక్కడ వాటర్ లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ మేమైతే కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ మేమైతే ఓన్లీ సింధు రివర్ దగ్గర మాత్రమే నిలబడ్డాము, ఇంకా జాన్స్కర్ రివర్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ కొండల మధ్య నుంచి అయితే సింధు రివర్ వస్తుంది, అటు సైడ్ కొండల మధ్య నుంచి అయితే జాన్స్కర్ రివర్ అయితే వస్తుంది. తెలిసి వాటర్ చాలా హైట్ లో వస్తుంటాయి అనుకుంటా, ఇప్పుడు కొంచెం తగ్గినట్టు. ఇక్కడ ఇసుక చూడండి చాలా అంటే చాలా స్మూత్ గా. మా ఊర్లో మేము చిన్నప్పుడు వాగులో ఇలాంటి ఇసుకతో చాలా సార్లు ఆడుకునే వాళ్ళము. అసలు జల్లడబట్టాల్సిన అవసరమే లేదు, ఎంత బాగా అనిపిస్తుందో ఇసుక అయితే. ఇంకా మా పిల్లలు ఇద్దరు ఆ ఇసుకను చూసి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకా పిల్లలకు మంచిగా అనిపించకుండా ఉంటారు. పిల్లలైతే ఇసుకలో ఆడడం మానేసి రమ్మంటే అస్సలు రావట్లేదు. అలాగే బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడ వాటర్ లో ఆడిపిస్తానని చెప్తే ఇంకా వాళ్ళైతే ఒప్పుకొని వచ్చేసారు ఇంకా నా వెంబడి. ఇక్కడ మేమైతే 2 వాటర్ మిక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వాటర్ ఎలా వస్తుంది. మనము ఎంత హైట్ లో వెళ్తే వాటర్ అనేవి అంత క్లియర్ గా కనిపిస్తుంటాయి.
ఉంటాయి. చాలా మంది కపుల్స్ అయితే వస్తుంటారు కాబట్టి ఇక్కడైతే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ నేను వాటర్ ని జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ రెండు నదులు కలిసినప్పుడు వాటర్ అయితే సేమ్ అయితే ఉండదు. జన్స్కర్ వాటర్ అయితేనేమో మట్టి మట్టిగాను, అలాగే సింధు రివర్ వాటర్ అయితే కొంచెం గ్రీన్ గా కనిపిస్తుంది. ఈ రెండు నదుల వాటర్ అయితే అస్సలకి కలవనమాట. రెండు వాటర్ అయితే డిఫరెంట్ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఈ రెండు నదులు కలిసి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఒకటే నదిగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ ప్లేస్ ని చూడడానికి చాలా అంటే చాలా మంది అయితే వస్తుంటారు. ఇక్కడైతే బోట్ ఫెసిలిటీ కూడా ఉంది కానీ నేనంత రిస్క్ అయితే చేయదలుచుకోలేదు. కొన్ని దూరం నుంచి చూసి సంతోషించాలి, భయపడుతూ దగ్గరికి వెళ్ళి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఆగిపోతుంటారు. ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా బోట్ కు సంబంధించినవన్నీ ట్రక్స్ పైన అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న టవర్ అయితే కనిపిస్తుంది కదా, రోప్ పైన వెళ్లేది కూడా ఇక్కడే ఉందన్నమాట. నాకు తెలిసిన వివరాల ప్రకారము జన్స్కర్ నది పూర్తిగా లడక్ ప్రాంతంలోనే పుడుతుంది. హిమాలయాల్లోని జాన్స్కర్ అనే ఎత్తైన పర్వత శ్రేణుల నుంచి ఈ వాటర్ అనేది పుడుతుంది. చలికాలంలో ఈ నది పూర్తిగా మంచుగానే ఉంటుంది, వాటర్ ఫ్లో అసలు. ఈ నది అయితే ఎక్కడిదక్కడ గడ్డ కట్టుకొని పోతుంది. సింధు రివర్ అయితే భారతదేశంలో అస్సలే పుట్టలేదు. సింధు రివర్ అయితే టిబెట్ లోని మానవ సరోవరం కైలాస పర్వతం దగ్గర ఉన్న సంగే జంగ్బో అనే మంచు అయితే కరిగి ఈ నది అయితే ప్రవహిస్తుంది. ఈ సంగం ఘాట్ గురించి నాకు తెలిసిన వివరాలు అయితే ఇవే అన్నమాట. ఇంతసేపు అయితే సింగిల్ గా ప్రవహించే సింధు రివర్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు రెండు మిక్స్ అయి వెళ్తున్న వాటర్ దగ్గరికి అయితే పిల్లలైతే తీసుకెళ్లారు. ఎక్కువగా వాటర్ ఫ్లో లేని దగ్గర అయితే పిల్లలైతే కొద్దిసేపు ఆడుకోనని చెప్పేసి వాళ్ళనైతే వదిలిపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు నదులు కలిసాయి కదా, ఎక్కడికి వెళ్తుంటాయనే ఆలోచన నాకైతే వచ్చింది. ఇప్పుడు ఈ రెండు నదులు కలిసి ఒకటే పేరు మీదుగా అంటే సింధు నదిగానే డైరెక్ట్ మన దేశ సరిహద్దులు దాటి ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ లోకి అయితే ప్రవహిస్తుంది. ఈ నది అలా వెళుతూ వెళ్తూ అరేబియన్ సముద్రంలో అయితే కలుస్తుంది. ఈ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే కొద్దిసేపు మనం ఐస్ పట్టుకుంటే చేతులు ఎలా అవుతాయో అలా ఉన్నాయి. మా పిల్లల చేతులు కొద్దిసేపు ఆడంగానే వాళ్ళ చేతులు మొత్తం రెడ్ గా అయిపోయాయి. మరీ నేనైతే ఎక్కువసేపు అయితే ఆడించలేదు, చాలా ఫ్రీజ్ అవుతాయని చెప్పేసి కొద్దిసేపు అయితే ఆడించాను. టెన్షన్ ఉండి మూడ్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ కి వస్తే మాత్రం ఇట్టే సెట్ అయిపోతారు. బాగుందన్నమాట, చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ అని చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడైతే చేపలు ముసలు లాంటివి ఎలాంటివి అయితే ఉండవు. ఇది చాలా ఎత్తైన ప్లేస్ కాబట్టి ఇంకా ఇక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి జీవరాశులు అయితే ఇందులో ఉండడానికి అవకాశం అయితే లేదు. ఈ నది మాత్రం చాలా అంటే చాలా లోతైతే ఉంటుంది. ఈ నదిలో సుడిగుండాలు అండర్ కరెంట్స్ కూడా చాలా ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ మేమైతే దాదాపుగా 2-3 అవర్స్ అయితే టైం స్పెండ్ చేసాము. వచ్చే ముందు మేమైతే పత్తర్ సాహిబ్ గురించి చెప్పాను. వెళ్తూ గురునానక్ టెంపుల్ అయితే విజిట్ చేసి వెళ్తాం అన్నమాట. పత్తర్ సాహిబ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం కంటిన్యూ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.